నిదానంగా లెఫ్ట్ नॉस्ट्रिल నుంచి శ్వాసను తీసుకోండి और धीरे से राइट नॉस्ट्रिल से श्वास को बाहर निकालिए। राइट नॉस्ट्रिल నుంచి నిదానంగా శ్వాసం బయటికి తీసుకోండి और राइट से सांस को अंदर लीजिए और लेफ्ट से सांस को बाहर छोड़िए। राइट నుంచి లోపల తీసుకోండి మళ్ళీ लेफ्ट నుంచి శ్వాసం బయటికి వదలండి। एक और बार इसका अभ्यास करेंगे ये और विश्राम कीजिए। अब हम शीतली प्राणायाम का अभ्यास करेंगे। ఇప్పుడు शीतली प्राणायाम अभ्यासం చేద్దాం। हाथों से ज्ञान मुद्रा धारण कीजिए। दोनों हाथों से ज्ञान मुद्रा धारण कीजिए और घुटने पर स्थापित करें। రెండు చేతులతో జ్ఞాన ముద్రం చేయండి మోకాలుపై పెట్టండి। जीभ को बाहर निकाले। दोनों तरफ मोड़िए नलिकाकार बनाइए। నాలుగు బయటికి తీసి రెండు వైపు మడిచి పెట్టండి और धीरे से जीभ से श्वास को अंदर लीजिए और नाक से बाहर छोड़िए। जीव द्वारा श्वासम లోపల తీసుకోండి नोज द्वारा श्वासम బయటికి వదలండి। एक और बार इसका अभ्यास करेंगे। जीव से श्वास को अंदर और नाक से बाहर। మరొకసారి प्रैक्टिस చేద్దాం। यह प्राणायाम शरीर में शीतलता को प्रदान करता है, पित्त दोष को नियंत्रित करता है और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। నిదానంగా శ్వాస వదులుతూ సామాన్య స్థితికి రండి। విశ్రామం చేయండి। अब हम भ्रामरी प्राणायाम का अभ्यास करेंगे। ఇప్పుడు भ्रामरी प्राणायाम प्रैक्टिस చేద్దాం। पहले षण्मुख मुद्रा धारण कीजिए। षण्मुखी मुद्रा धारण कीजिए। మొదటిగా షణ్ముఖి ముద్ర చేయండి। दोनों अंगूठे से कान बंद करें और उंगलियों को चेहरे पर स्थापित करें। రెండు తమ్ నుంచి చెవులు మూసుకోండి మిగతా వేలతో ముఖపై ఉంచండి। नाक से श्वास लीजिए और श्वास छोड़ते हुए कंठ से भ्रमर जैसे ध्वनि को उत्पन्न कीजिए। श्वास వదులుతూ గొంతులతో పొరుగులాగా మాదిరి శబ్దం చేయండి। एक और बार इसका अभ्यास करेंगे और वाइब्रेशन को महसूस करने का प्रयास। మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం। और धीरे से दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए। अब हम मेडिटेशन का प्रैक्टिस करेंगे, ध्यान का प्रैक्टिस करेंगे। ఇప్పుడు మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం। किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए। ध्यानासन लो కూర్చోండి। ఏదైనా ధ్యానాసనంలో కూర్చోండి। धीरे से आंखें बंद करें। सिर गर्दन कमर सीधा रखें। నిదానంగా కళ్ళు మూసుకోండి। శరీరాన్ని నేరంగా పెట్టండి। श्वास प्रश्वास पर पूरा ध्यान रखें। श्वास పైన దృష్టి పెట్టండి। पवित्र विचारों को मन में लेने आने का प्रयास। पवित्र ఆలోచనలు మనస్సులో తీసుకురండి और धीरे से मन में प्रणव ध्वनि का धारण कीजिए। ओंकार का धारण कीजिए। మనస్సులో ప్రణవ ధ్వని ఓంకార ధ్వనిని ఆహ్వానం చేయండి और मन ही मन में संकल्प धारण कीजिए। मैं शांति, आनंद, स्वास्थ्य और देश के विकास के लिए समर्पित हूं। మనస్సులో సంకల్పం ధారణం చేయండి। నేను శాంతి, ఆనందం, స్వాస్థ్యం మరియు దేశ కోసం అంకితం అవుతాను।
पूरा शरीर को रिलैक्स रखने का प्रयास। रिलैक्स योर बॉडी कंप्लीटली। अब हम शांति मंत्र का उच्चारण करेंगे। करते हुए हम आज का सत्र समाप्त करेंगे। ఇప్పుడు शांति मंत्र చేద్దాం। कोई किसी भी ध्यानासन में बैठिए, कमर गर्दन सीधा रखे और धीरे से दोनों हाथों को मिला के नमस्कार मुद्रा में आइए। नमस्कार मुद्रा చేయండి। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। धीरे से दोनों आंखों खोले और हाथों को नीचे लेके आइए। నిదానంగా కళ్ళు తెరపండి और చేతులు सामान्य స్థితిలో తీసుకురండి। धन्यवाद। आपका दिन मंगलमय हो। ఈ అద్భుతమైన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ। ఇందులో స్వీయ అవగాహన, ధ్యానం, శ్వాస మీద ధ్యాస ప్రధానం। యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది। అలాగే యోగా గురించి ప్రపంచ వ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు। ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు। మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము। మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము। మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది। మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్ తో ఈ కార్యక్రమాన్ని, యోగాంధ్రని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఈ సందర్భంగా యోగాని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతోటి ప్రధాని గారు సంభాషిస్తున్నారు। तो अभी ये सीधी तस्वीर आप देख रहे थे।